హాయ్ పిల్లలు! ఈరోజు మనం ఒక విచిత్రమైన తమాషా కథ చెప్పుకుందాం. అనగనగా రంగపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చివర ఒక పెద్ద తోట ఉంది. ఆ తోట మధ్యలో ఒక వింత మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎందుకంత స్పెషల్ తెలుసా? దాని కాస్తున్న మామిడి పండ్లు మామూలుగా ఉండవు. బంగారు రంగులో మెరుస్తూ తేనెకన్నా తియ్యగా ఉంటాయి. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ చెట్టుకి ప్రాణం ఉంది. అది మాట్లాడగలదు. ఇంకా చెప్పాలంటే దానికి కొంచెం తిక్క కూడా ఉంది. ఆ ఊరిలో పిసినారి పాపారావు అని ఒక వ్యాపారి ఉండేవాడు. వాడికి ఆశ ఎక్కువ, బుర్ర తక్కువ. ఒకరోజు పాపారావు కళ్ళు ఆ బంగారు మామిడి పండ్ల మీద పడ్డాయి. అబ్బబ్బా, ఎంత బావున్నాయో ఈ పండ్లు! ఇవి కోసుకుని మార్కెట్లో అమ్మితే కోటీశ్వరుణ్ణైపోతా అని ఆశపడ్డాడు పాపారావు. వెంటనే ఒక పెద్ద సంచి తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్లాడు. పాపారావు చెట్టు ఎక్కబోతుండగా చెట్టు హఠాత్తుగా కొమ్మలను పైకి లేపింది. పాపారావు ఎగరడానికి ట్రై చేశాడు. చెట్టు ఇంకాస్త పైకి లేచింది. పాపారావుకి కోపం వచ్చింది. ఏ చెట్టు, మర్యాదగా కిందకిరా, లేకపోతే గొడ్డలితో నరికేస్తా అని గట్టిగా అరిచాడు. అప్పుడా చెట్టు గంభీరమైన గొంతుతో ఇలా అంది: ఓరి పిచ్చి పాపారావు, కోపంతో నన్ను గెలవలేవు, బలంతో పండుని కోయలేవు. నన్నెవరైతే మనస్ఫూర్తిగా నవ్విస్తారో వారికే నా పండ్లు దక్కుతాయి. పాపారావుకి విషయం అర్థం కాలేదు. నవ్వించాలా? ఇదెక్కడి వింత అనుకున్నాడు. సరే అని పాపారావు చెట్టు ముందు నిలబడి రకరకాల వికారమైన ముఖాలు పెట్టడం మొదలుపెట్టాడు. నాలుక బయట పెట్టాడు, కోతిలా గెంతులేశాడు, కిందపడి దొర్లాడు. అది చూసి చెట్టుకి నవ్వు రాలేదు సరికదా, చిరాకొచ్చింది. చెట్టు తన కొమ్మతో పాపారావు నెత్తిమీద టప్మని ఒక మొట్టికాయ వేసింది. అమ్మో అని పాపారావు లబోదిబోమంటూ పారిపోయాడు. ఇది చూసి ఊరి పిల్లలంతా పక్కపక్క నవ్వారు. అక్కడే ఇదంతా గమనిస్తున్నాడు మన కథానాయకుడు, బుచ్చిగాడు చింటూ. చింటూకి బలం తక్కువ, కాని తెలివి చాలా ఎక్కువ. వాడాలోచించాడు, ఈ చెట్టుకి కావాల్సింది వికారమైన వేషాలు కాదు, మంచి తెలివైన జోక్ అని గ్రహించాడు. చింటూ నెమ్మదిగా చెట్టు దగ్గరికి వెళ్లాడు. నమస్తే మామిడి చెట్టుగారు, మీరు చాలా అందంగా ఉన్నారు అని మర్యాదగా పలకరించాడు. చెట్టు సంతోషంగా ఆకులూపింది. చింటూ ఇలా అన్నాడు: చెట్టుగారు, మీకొక తమాషా విషయం చెప్పనా? నిన్న మా స్కూల్ టీచర్ ఒక ప్రశ్న అడిగారు. చెట్టు ఆసక్తిగా ఏమని అని అడిగింది. చింటూ, టీచర్ అడిగారు, ఒరే చింటూ, భూమి గుండ్రంగా ఎందుకు తిరుగుతుందో తెలుసా అని. దానికి నేనేమన్నానో తెలుసా? చెట్టు, ఏమన్నావ్? చింటూ, టీచర్, పాపం దానికి కళ్ళు లేవు కదా, అందుకే దారి తెలియక అలా తిరుగుతూనే ఉంది అన్నాను. ఈ జోక్ వినగానే చెట్టుకి మొదట ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత పుప్పు పుప్పు అంటూ నవ్వు ఆపుకోలేకపోయింది. చింటూ ఇంకో జోక్ వేశాడు. డాక్టర్ గారు, నాకు అంతా మసకమసగ్గా కనిపిస్తోంది అని పేషెంట్ అంటే డాక్టర్ ఏమన్నాడో తెలుసా? అయితే ఈ అద్దాలు పెట్టుకో, ఇవి పెట్టుకుంటే జేబులో ఉన్న డబ్బులు స్పష్టంగా కనిపిస్తాయి అన్నాడట. చింటూ చెప్పిన జోకులకి ఆ మాయా మామిడి చెట్టు హహహా హోహోహో అంటూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. చెట్టు ఎంత గట్టిగా నవ్విందంటే ఆ కుదుపుకి చెట్టుకున్న బంగారు మామిడి పండ్లన్నీ టప్ 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 మంటూ నేలమీద రాలాయి. పిసినారి పాపారావు నోరు తెరచుకొని చూస్తుండిపోయాడు. చింటూ ఆ పండ్లనేరుకొని పాపారావుకి కూడా 2 పండ్లు ఇచ్చాడు. మిగతావి తన స్నేహితులకు పంచాడు. చింటూ తెలివికి మెచ్చిన చెట్టు ప్రతి సంవత్సరం చింటూకి పండ్లు ఇస్తానని మాటిచ్చింది. ఈ కథలోని నీతి: బలం కన్నా తెలివి గొప్పది, కోపం కన్నా నవ్వు గొప్పది. ఏదైనా సాధించాలంటే కండబలం కాదు, బుద్ధిబలం కావాలి. చూసారా పిల్లలు, చింటూ తన తెలివితేటలతో నవ్వుతో ఎలా ఆ మాయా చెట్టుని గెలిచాడో? మీరు కూడా చింటూలా స్మార్ట్గా ఉండాలి సుమా. ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఇలాంటి మరెన్నో తమాషా తెలివైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా కథలు మీ ఫోన్లోకి టప్ మని వచ్చేస్తాయి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. టాటా.